అందరికీ నమస్కారం. తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావాలనుకుంటున్న వాళ్లకి ఒక మంచి వార్త. అధికారికంగా నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఈ నోటిఫికేషన్లో ఉన్న ప్రతి ఒక్క ముఖ్యమైన విషయాన్ని, ప్రతి డీటెయిల్ను మనమిప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, ముందుగా అందరూ ఎదురుచూసే విషయం, అసలు పోస్టులు ఎన్ని ఉన్నాయి? మొత్తం 118. అవును, 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. న్యాయవాద వృత్తిలో స్థిరపడాలి అనుకునేవారికి ఇది నిజంగా ఒక పెద్ద అవకాశమనే చెప్పాలి. మరి జీతం సంగతేంటి? అది కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. చూడండి, పే స్కేల్ ఏకంగా 54,220 రూపాయల నుంచి 1,33,630 రూపాయల వరకు ఉంది. అంటే ఈ ఉద్యోగం ఎంత మంచి పొజిషనో అర్థం చేసుకోవచ్చు. ఓకే, మరి ఈ నోటిఫికేషన్ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఏ విషయాలు చూడబోతున్నామో ఒకసారి క్విక్గా చూసేద్దాం. ముందుగా ఈ పోస్టులు ఎక్కడెక్కడున్నాయో చూస్తాం. ఆ తర్వాత ఎలిజిబిలిటీ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, రాత పరీక్ష ఎలా ఉంటుంది, అలాగే రిజర్వేషన్లు, ఇతర ముఖ్యమైన రూల్స్ ఏంటో వివరంగా తెలుసుకుందాం. రైట్, మొదటి విభాగానికొచ్చేద్దాం. ప్రాసిక్యూటర్ రూల్ అంటే ఈ వేకెన్సీలను ఎలా విభజించారో, వాటి డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ మొత్తం 118 పోస్టులను 2 మల్టీజోన్లుగా డివైడ్ చేశారు. మల్టీజోన్ ఐలో 50 పోస్టులు, ఇక మల్టీజోన్ 2లో 68 పోస్టులు ఉన్నాయి. ఇందులో కూడా మళ్లీ డైరెక్ట్ రిక్రూట్మెంట్, లిమిటెడ్ రిక్రూట్మెంట్ అని 2 రకాలుగా ఉన్నాయి. టోటల్గా అయితే 95 డైరెక్ట్, 23 లిమిటెడ్ రిక్రూట్మెంట్ పోస్టులన్నమాట. ఇప్పుడు మనం చూడబోయేది చాలా ఇంపార్టెంట్ సెక్షన్, అదే ఎలిజిబిలిటీ. అంటే ఈ పోస్టుకు అప్లై చెయ్యాలంటే ఉండాల్సిన 3 ముఖ్యమైన అర్హతలేంటో చూద్దాం. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా అప్లై చెయ్యలేరు, సో జాగ్రత్తగా గమనించండి. ఓకే, మొదటిది ఏజ్ లిమిట్. ఇక్కడ కట్ ఆఫ్ డేట్ చాలా ముఖ్యం. జులై 1, 2025 నాటికి 34 సంవత్సరాలు దాటకూడదు. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్మెన్, ఇంకా రిజర్వేషన్ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్లో ఉంటాయి. ఇక రెండవది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. దీనికి 2 డిగ్రీలు కావాలి. ఫస్ట్, ఏదైనా సబ్జెక్ట్లో ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. దాంతోపాటు లాలో కూడా బ్యాచిలర్ డిగ్రీ అంటే ఎల్ఎల్బి లేదా బిఎల్ చేసి ఉండాలి. ఒకవేళ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ చేసినా కూడా ఎలిజిబులే. ఇక మూడవది, అలాగే చాలా ముఖ్యమైనది, ఎక్స్పీరియన్స్. నోటిఫికేషన్ వచ్చిన తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టులలో అడ్వకేట్గా కనీసం 3 సంవత్సరాల యాక్టివ్ ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇది మ్యాండేటరీ. ఓకే, ఎలిజిబిలిటీ అంతా సరిపోతే ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆన్లైన్లో అప్లై చేయడానికి స్టెప్ బై స్టెప్ గైడ్ ఇది. ఆన్లైన్ అప్లికేషన్ చాలా సింపుల్. 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, TSLPRB వెబ్సైట్కి వెళ్ళి మొబైల్ నంబర్తో రిజిస్టర్ అవ్వాలి. అదే యూజర్ ఐడి అవుతుంది. సెకండ్ స్టెప్, ఫీజు పే చేయాలి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ వాడచ్చు. ఇక మూడవది, మళ్లీ వెబ్సైట్కి లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫీజ్ పేమెంట్, అప్లికేషన్ సబ్మిషన్, ఈ 2 వేర్వేరు స్టెప్స్. సరే, అప్లై చేసేటప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ అప్లోడ్ చెయ్యాలి? ఇదొక చెక్లిస్ట్ లాగా చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కోసం SSC సర్టిఫికెట్, ఎడ్యుకేషన్ కోసం డిగ్రీ, లా సర్టిఫికెట్లు. ఆ తర్వాత బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ సర్టిఫికెట్, అలాగే ఆ 3 సంవత్సరాల ప్రాక్టీస్ సర్టిఫికెట్. ఇవి కాకుండా లోకల్ స్టేటస్ కోసం స్టడీ లేదా రెసిడెన్స్ సర్టిఫికెట్ కావాలి. ఇక రిజర్వేషన్ కావాలంటే లేటెస్ట్ కమ్యూనిటీ, ఈడబ్ల్యూఎస్ లేదా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్లు ఉండాలి. నా సలహా ఏంటంటే అప్లై చేసే ముందే వీటన్నిటినీ స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవడం బెస్ట్. రైట్, అప్లికేషన్ ప్రాసెస్ చూసాం కదా. ఇప్పుడు అసలైన ఛాలెంజ్, అదే రాత పరీక్ష. ఈ ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, రూల్స్ ఏంటో డీకోడ్ చేద్దాం రండి. ఓకే, ఎగ్జామ్లో మొత్తం 2 పేపర్లుంటాయి. రెండిటికీ చాలా తేడా ఉంది. పేపర్ 1 వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఆబ్జెక్టివ్ టైప్. కానీ ఇక్కడొక పెద్ద కండిషన్ ఉంది, 25% నెగటివ్ మార్కింగ్ అంటే ప్రతి తప్పు సమాధానానికి మార్కులు పోతాయి. ఇక పేపర్ 2 ఏమో డిస్క్రిప్టివ్. ఇందులో ప్లీడింగ్, డ్రాఫ్టింగ్ మీద ప్రశ్నలుంటాయి. గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి నెగటివ్ మార్కింగ్ లేదు. మరి క్వాలిఫై అవ్వాలంటే మినిమం ఎన్ని మార్కులు రావాలి? ఓసీ
ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారికి 40%, బీసీలకు 35%, ఎస్సీ, ఎస్టీ ఇంకా ఓహెచ్ కేటగిరీల వారికి 30%. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పర్సెంటేజ్ ప్రతి పేపర్లోనూ విడివిడిగా రావాలి, రెండూ కలిపి కాదు. ఇక్కడ ఇంకో చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. పేపర్ 1లో క్వాలిఫై అయితేనే అప్పుడు మాత్రమే పేపర్ 2ని వాల్యుయేట్ చేస్తారు, లేకపోతే అసలు దాన్ని కరెక్షన్ కూడా చెయ్యరు. సో ఫస్ట్ హర్డిల్ పేపర్ 1 పాస్ అవ్వడమే అన్నమాట. సరే, మనమిప్పుడు చివరి విభాగానికి వచ్చేశాం. ఇందులో సెలక్షన్ను బాగా ప్రభావితం చేసే కొన్ని కీ రూల్స్ ఇంకా రిజర్వేషన్ల గురించి తెలుసుకుందాం. ఇవి చాలా ముఖ్యమైన డీటెయిల్స్. రిజర్వేషన్ల గురించి కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్, 95% పోస్టులు కేవలం తెలంగాణ లోకల్ క్యాండిడేట్స్కే రిజర్వ్ చేశారు. అంటే లోకల్ స్టేటస్ చాలా కీలకం. నెక్స్ట్, మహిళలకు ప్రతి కేటగిరీలో 33.13% హారిజాంటల్ రిజర్వేషన్ ఉంది. ఇక చాలా ఇంపార్టెంట్ విషయం, రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలంటే బీసీ అభ్యర్థుల దగ్గర లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల దగ్గర ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవి లేకపోతే వాళ్లను జనరల్ కేటగిరీ కిందే చూస్తారు. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోవాలి, నోటిఫికేషన్లోనే చాలా స్పష్టంగా చెప్పారు. ఎగ్జామ్ రాయడం వల్ల గానీ, క్వాలిఫైడ్ లిస్ట్లో పేరు రావడం వల్ల గానీ జాబ్ వచ్చినట్టు కాదు. అదంతా ఫైనల్ వెరిఫికేషన్ పూర్తయ్యాకే డిసైడ్ అవుతుంది. సో ప్రతి స్టేజ్ ప్రొవిజనలే అన్నమాట. ఇప్పుడు మనకు అప్లికేషన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, రూల్స్ అన్నీ క్లియర్గా తెలిసాయి. అంటే సమాచారమంతా మన దగ్గర ఉంది. కానీ అసలు పని ఇక్కడి నుంచే మొదలవుతుంది. మరి ఇంత మంచి అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ రెడీగా ఉందా? ఈ ప్రశ్నతో ఈ రోజుకి ముగిద్దాం. ఆలోచించండి.